హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ స్వాని వాసు. సో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే December 31st స్టార్ట్ అయిపోయింది ఇంటి ముందు ముగ్గుతో. సో ఇక్కడ ముగ్గు వేస్తుంది కదా తను పూర్ణిమ, మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్, అండ్ తనకి హెల్ప్ చేస్తున్నాడు కదా మా పెద్ద బాబు లక్కీ. అండ్ ఇక్కడ కొంచెం మీరు సైడ్కి తిరిగితే చక్కగా ఒక ముగ్గురు పిల్లలు ఈ రోడ్ అంతా మాదే అన్నట్టు మొత్తం హ్యాపీ న్యూ ఇయర్ రాస్తున్నారు. సో వీడు బన్నీ, మా చిన్న సరిగ్గా రావట్లేదు అని ముద్దు ముద్దుగా చెప్తుంది కదా తను, మా తమ్ముడు వాళ్ళ చిన్నమ్మాయి చర్షిత. సో ఇప్పుడు ఒక హీరోయిక్ ఎంట్రీ జరుగుతుంది. ఆయన మా వారు వాసు సార్ అని పిలుస్తాను నేనైతే. సో ఆయన వచ్చేసారు. అండ్ ఇక్కడ చక్కగా నాకేం తెలీదు అని ఇన్నోసెంట్గా చూస్తున్నవాడు లియో. సో మా పప్పి అనమాట. ఈయన ఇంటికి వచ్చేసారు. చక్కగా అందరూ కలిసి డిస్కషన్ చేసుకుంటున్నారు పక్క పక్కన ఇంకా ఏమి వేయాలి అని చెప్పి. అండ్ అందరూ కూడా రెడీ అయిపోయారు ఇంటి బయట డెకరేషన్ చేయడానికి. సో ఆయన వచ్చారు కదా, లియో అరుస్తున్నాడు. అండ్ ఈయన డెకరేషన్కి లైటింగ్ అయితే తెచ్చారు కానీ అది సరిగ్గా వర్క్ చేయట్లేదు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పుడు. సో ఫైనల్లీ అంతా సెట్ చేస్తున్నారు, అందరూ ట్రై చేస్తున్నారు. అండ్ వన్ మోర్ పర్సన్ మర్చిపోయాను, మా బన్నీ. ఒక ర్యాబిట్ని కూడా మేము పెంచుతున్నాము. వీళ్ళిద్దరు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఫైనల్లీ నాకు తెలిసి లైట్స్ ఆన్ అయిపోయినాయి. దాట్స్ గ్రేట్. సో చక్కగా ఫుల్ లైటింగ్తో ఇల్లంతా కూడా మెరిసిపోతూ ఉన్నది. అండ్ పిల్లలైతే చాలా హ్యాపీ అయ్యారు లైటింగ్ అంతా చూసి. అండ్ అందరికంటే ఎక్కువ లక్కీ బాగా హ్యాపీ అయ్యాడు. అండ్ ఇదైతే ఫైనల్ లుక్ బయట లైటింగ్ పెట్టిన తర్వాత. అండ్ బన్నీ ముగ్గు ఇంకా కంప్లీట్ అవ్వనట్టే లేదు, బట్ ఫైనల్లీ హ్యాపీ న్యూ ఇయర్ అయితే కంప్లీట్ చేశాడు. ఆ పక్కన చిన్న బొమ్మ వేసుకున్నాడు. అండ్ ఫ్రంట్ అయితే రంగోలీ కంప్లీట్ చేసాము. అండ్ ఇదైతే బయట మన ఇంటి ముందు ఉన్న రంగోలీ అండ్ లైటింగ్. సో ఫైనల్ లుక్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. అండ్ అందరూ ట్రై చేశారు అండ్ అందరూ హెల్ప్ చేశారు. కలర్స్ వేసే దగ్గర నుంచి లైటింగ్ పెట్టేంత వరకు చాలా ఎఫర్ట్ పెట్టారు. అండ్ అందరూ కలిస్తే ఖచ్చితంగా ఏదైనా మనం చేయగలుగుతాము. సో కంప్లీట్ చేసి అంతా కూడా నిద్రపోయారు. అండ్ దిస్ ఈజ్ మార్నింగ్ లుక్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చాలా బాగుంది. ఆయనకి వచ్చిన తర్వాత క్లాస్ చేయండి. ఓకేనా? కానీ నేను పుట్టినానికి ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి అంత పాత చేస్తున్నాను. 30 సంవత్సరం పాత ఫుడ్ అయితేనాను ఈ సంవత్సరం కానీ నా జీవితంలోనికి కొత్త ఫుడ్ వచ్చి. సో వాసు సార్ కూడా వచ్చేసారు ఆఫీస్కి. కేక్ కటింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. సో ఏ సెలబ్రేషన్ అంతా కలిసి చేసుకుంటాం మేము. అండ్ ఈరోజు అయితే 30+ వచ్చారు. అండ్ ఎవ్రీడే కంటే కూడా ఈరోజు కొంచెం తక్కువనే చెప్పచ్చు. బట్ మేమంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. డే మొత్తం కూడా సూపర్గా ఎంజాయ్ చేసాము. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టము ఆఫీస్లో జరిగే సెలబ్రేషన్స్. ఏ ఈవెంట్ ఉన్నా ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఫస్ట్ స్కూల్ మానేస్తానంటారు, అంత ఇష్టము. సో అంతా కూడా ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అంతా రిజల్యూషన్స్ కోసము డిస్కస్ చేసుకున్నాము. అండ్ 2025ని సక్సెస్ఫుల్గా ఎలా కంప్లీట్ చేయాలి అని ప్లాన్స్ రాసుకున్నాము. విజన్ బోర్డ్ కంప్లీట్ చేసాము. అండ్ మేమైతే ఇంత చక్కగా సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అండ్ మీరు కూడా మీ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాతో షేర్ చేసుకోండి కమెంట్ బాక్స్లో. అండ్ మీరు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని Jan 1st కంప్లీట్ చేసుకొని రేపటి నుంచి మీ రిజల్యూషన్స్ మీద కూడా మీరు వర్క్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. రెడీ? 1 2 3 మళ్ళీ
మళ్ళీ